అదేంటి చదువుకుంటా వెళ్ళాము. సో నేను అనుకుంటాను ఈ 6th చాప్టర్ దాకా మీకు క్లారిటీ ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం మీకు అంతా అర్థమవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే నేను చదివేది నాకు ఇవ్వబడిన కృప, దేవుని యెహోవా నుంచి మీరు కనుగొన్నట్లయితే మీకు అదే కృపని దయచేయాలని కూడా నా ప్రార్థనగా ఉంది. సో నేను ఈ స్లైడ్స్ రూపంలో ఈ టెక్నాలజీ వాడి ఈ టెక్స్ట్ బుక్ని అఫ్కోర్స్ అదేంటి ఈ టెక్స్ట్ బుక్ అయితే మీకు ఒక బంగారు గోల్డ్ లాకర్ లాగా కూడా మీరు చూడొచ్చు. దీనిది తెలుగులో తొందరలో వచ్చినప్పుడు దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది, తెలుగు బుక్. కానీ ఇది డీటెయిల్డ్గా ఉండడం బట్టి తర్వాత ఈ కరోనా టైంలో ఈ టెక్నాలజీని బెస్ట్ యూటిలైజ్ చేసుకోవడానికి నేను ఇలాగ పవర్ పాయింట్స్ చేసుకుంటూ మీకు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇట్స్ మై ప్రేయర్ దట్ యూ వుడ్ స్టడీ. క్లాస్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ చాప్టర్ని మీరు ఒకసారి చదివినట్లయితే, తర్వాత ఈ స్లైడ్స్ని మీరు మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. సో మీ ఆశ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్స్ యువర్ డ్యూటీ టు ప్రే, seek the Lord for wisdom, understanding, and at the same time read the textbook, read the scriptures. So that is compulsory homework గా ఉంటుంది. అయితే ఈ స్లైడ్స్ నేను ప్రజెంట్ చేసేటప్పుడు నేను ఏ అథారిటీ తీసుకోవట్లేదు. సో ఈ స్లైడ్స్ మీకు వాట్సాప్లో కొన్ని షేర్ చేశాను. సో అవి మీరు మీ మినిస్ట్రీకి టీచ్ చేయడానికి మీరు వాడుకుంటారనేసి. అట్ ద సేమ్ టైం డూ నాట్ టేక్ ఎనీ అథారిటీ, అంటే ఇది నేను చేశాను అని చెప్పకుండా అదేంటి ఆ ఇన్ఫర్మేషన్ వారికి షేర్ చేసినట్లయితే, ప్రాక్టీస్ చేసినట్లయితే అది మీకు అదేంటి నేనైతే మా కూతురికి 6 years పాపకి నేను వర్స్ బై వర్స్ టీచ్ చేస్తున్నాను. లాస్ట్ 1 week నుంచి ఓన్లీ రెవల్యూషన్ చాప్టర్ 1 7th verse దాకా వచ్చాం. 2 weeksలో 7th verse దాకా వచ్చాం. అఫ్ కోర్స్ 4 days బయట ఉన్నాను, కానీ ఓన్లీ 7th verse దాకా. సో వర్స్ బై వర్స్ నేను నా కూతురికి టీచ్ చేసేటప్పుడు నాకెంతో ఆధిక్యత ఉంది మీతో మాట్లాడేటప్పుడు. ఈ లేఖనాలను మీ ముందు షేర్ చేయడము, తర్వాత ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ డ్యూరింగ్ దిస్ ఇట్లాంటి పాండమిక్ టైంలో మీతో మాట్లాడడం. అయితే చిన్న ప్రార్థన చేసుకొని మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. హెన్రీ పాల్ బ్రదర్ ప్రేయర్ చేస్తారా? బ్రదర్ అన్మ్యూట్ చేసుకోండి. అంకుల్ నేను చేస్తానులే అంకుల్. ఓకే నాన్న చేయి. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధ దేవుడా, కృపాసత్య సంపూర్ణ ప్రేమ గలవాడానికి ఉన్నారు తండ్రి. ప్రభా యొక్క సాయంకాల సమయంలోనైనా ప్రార్థన చేయించుండగానైనా నయం చేయమరు మీరు ఆలకించండి తండ్రి. ప్రభా శ్రద్ధతని ఈ రోజునైనా బైబిల్ గురించి నైనా ప్రభా మేము ధ్యానించబోచుగానైనా చక్కగా తండ్రి ప్రభా అన్ని వాక్యాలు మేము చదువుకొని తండ్రి ప్రభా కొన్ని విషయాలు మేము నేర్చుకొని లోతైన మర్మాల సత్యాలను తెలుసుకుని తండ్రి ప్రభా ఈరోజు బయట వెళ్ళి చెప్పడానికి తండ్రి ప్రభా నీ గురించి చాటి చెప్పే కృపను మాకు దయచేయండి నైనా ప్రభా. వింటున్న మమ్మల్ని తండ్రి ప్రభా బోధిస్తున్న బిలి చేసిన అంకుల్ని నైనా ప్రభా మీరు తండ్రి ప్రభా ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకొని తన ప్రతి మాటలు నైనా ప్రభా మాకు ఏదైతే మీరు బోధపరచాలని అనుకుంటున్నారు నైనా ప్రతి మాటను నైనా ప్రభా మీరు మాకు బయలుపరచమని ప్రార్థన చేసుకుంటే కనపరుస్తాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అయితే ఈ దినము క్లాస్ ఈ 6th చాప్టర్ నుంచి 18th చాప్టర్ దాకా ఏదైతే 4th చాప్టర్ 1st verse మెటాటాడో అనే గ్రీక్ పదంని వాడారో, ఆఫ్టర్ దిస్ 4th చాప్టర్ 1st verse ఇంగ్లీష్లో నేను చదువుతాను. అది గమనించినట్లయితే 4th చాప్టర్ 1st verse ఇలాగా రాయబడి ఉంది. ఇట్ సేస్,
After this I looked, and behold, a door was opened in heaven, and the first voice which I heard was as it were of the trumpet talking with me, which said, Come up hither, and I will show thee things which must be hereafter. అయితే ఈ పర్టికులర్ 4th చాప్టర్ ఫస్ట్ వర్స్, ఆఫ్టర్ దిస్, హియర్ ఆఫ్టర్, మెటాటాడో అనే పదమును అదేంటి గ్రీక్ పదాన్ని వాడబడుతుంది అనమాట. సో ఈ పదము ఎంఫసిస్ ని సంఘము 3rd చాప్టర్ 10th వర్స్ లో ఎత్తబడింది. తర్వాత ఈ 4th చాప్టర్ నుంచి నెక్స్ట్ జరిగే సన్నివేశము, తర్వాత ఈ 4th చాప్టర్ అంతా పరలోకంలో అదేంటి సెకండ్ హెవెన్ గా మనం మాట్లాడుకున్నాము. ఏదైతే ఈ దృశ్యంలో ఈ విజన్ లో చూస్తాడో, ఈ 4th చాప్టర్ 5th చాప్టర్ అంతా ఈ ల్యాంప్ హూ ఇస్ వర్ది టు ఓపెన్ ద 7 సీల్స్ అనేది మనము గమనించాం. అయితే 4th 5th చాప్టర్ గమనించిన తర్వాత 6th చాప్టర్ నుంచి ఈ సీల్స్ ఓపెన్ అవ్వడం మనము చూస్తాం. అయితే ఫస్ట్ 6 సీల్స్ అదేంటి 6th చాప్టర్లో ఓపెన్ అవ్వడము, తర్వాత సప్లిమెంటరీ రెవల్యూషన్ 7th చాప్టర్లో అదేంటి ఇవ్వడము, తర్వాత 7th సీల్ తర్వాత అలాగనే ట్రంపెట్ కానీ ఇవన్నీ ఒకటేసారి 8th చాప్టర్ నుంచి 16th చాప్టర్ దాకా మనము గమనిస్తాం. అయితే మనం ముందు క్లాస్లో మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక అదేంటి ఫస్ట్ 6 సీల్స్, తర్వాత ఫస్ట్ 6 ట్రంపెట్స్, 7 ట్రంపెట్స్, తర్వాత 7 బౌల్స్, ఇవేవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్గా జరుగుతున్నట్టు మనము అదేంటి గమనించాం. సో దీన్ని సీక్వెన్షియల్గా మనం చదవలేము. సీక్వెన్షియల్గా అంటే అదేంటి 6 సీల్స్ అయిన తర్వాత 7th చాప్టర్లో ఎప్పుడైతే 8th చాప్టర్లో ఎప్పుడైతే ఈ నెక్స్ట్ 7th సీల్ ఓపెన్ అవుతుందో ఆ టైంలోనే మళ్ళా అదేంటి 7 ట్రంపెట్స్ లో కూడా అవే సీక్వెన్షియల్ గా జరుగుతున్నట్టు, 3 ఒకటే టైంలో జరుగుతున్నట్టు కూడా మనము అదేంటి చూసాం లాస్ట్ క్లాస్ లో. మీకు గుర్తుందో లేదో కానీ. సో సమయం చెప్పండి. నథింగ్ అంకుల్. ఓకే, క్యారీ ఆన్. మీది హ్యాండ్ రైజ్ అయింటే సో నో ప్రాబ్లం, స్టాప్ మీ ఎనీ టైమ్. వి విల్ గో అదేంటి మెల్లనే వెళ్దాము. సో నేను ఎక్కువగా ఈ 6th చాప్టర్ నుంచి 18th చాప్టర్ దాకా నేను ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నుంచి, ఈ సెమిస్టర్ నుంచి మీరు టేక్అవే తీసుకొని వెళ్తున్నారు అంటే ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి 6th చాప్టర్ దాకా మీకు ఆ పట్టు అన్నా కానీ లేకపోతే ఆ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ మీకు దొరికినట్లయితే 6th చాప్టర్ నుంచి 18th చాప్టర్ దాకా ఏదైతే విజన్ ఉందో, ఏదైతే అదేంటి సింబలిజం లో మాట్లాడారో, లేకపోతే ఏదైతే ఫ్యూచర్ జరుగుతుందో, నేను దాని మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం మీకు జస్ట్ ఇన్ఫర్మేటివ్ గా అదేంటి ఈ సెమిస్టర్ లో నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో సో దీస్ ఆర్ ది అదేంటి 7 సీల్స్, 7 ట్రంపెట్స్, 7 బౌల్స్ మనము అదేంటి దీస్ ఆర్ ది జడ్జిమెంట్స్ గా మనం చూస్తున్నాం. సో ఓకే, ఇక్కడ గమనించినట్లయితే ఈ సీల్స్, తర్వాత ట్రంపెట్, తర్వాత బౌల్ జడ్జిమెంట్, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి లాగా ఉన్నా కానీ, అలాగా చదువుకున్నా కానీ అదేంటి మనకు కొంచెం దాకానే మనం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఇది మొత్తం సింబాలిక్ గా లేకపోతే విజన్ టైప్ లో ఇవ్వబడింది కాబట్టి. సో ఇక్కడ those who do not believe the rapture of the church occurs prior to the tribulation often speak of the tribulation being used to purify the church. అయితే మీకు మీరు గమనించారో లేదో, ఈ పోస్ట్ మిలీనియం, ఆ మిలీనియం, ప్రీ మిలీనియం అని మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రీ మిలీనియం గురించి బిబ్లికల్ గా మనము అదేంటి డీటెయిల్ గా చదివాము. ఒక్కసారి రిమైండర్ మళ్ళా చేయాలి అంటే, మనం చర్చ్ ఏజ్ లో ఉన్నాం.
సంఘం ఎత్తబడిన తర్వాత ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది. రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 10, తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 4 వర్స్ 1, చాప్టర్ 4 వర్స్ 1 నుంచి ట్రిబులేషన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దట్ ఈస్ వేర్ వీఆర్ సీయింగ్. సో ఈ టైంలో మనం గమనించినట్లయితే సంఘము ఎత్తబడుతుంది అని మనము దృఢ నమ్మకం. కానీ ఈ పోస్ట్ మిలీనియం అన్నగాని లేకపోతే ఆ మిలీనియం వారు ఏం చేస్తారంటే సంఘము ట్రిబులేషన్ పీరియడ్ లో కూడా వెళ్తుంది అని వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ఎప్పుడైతే ఒక మానవుడు అతని పాప స్థితిని గమనించినప్పుడు, అతను ఎప్పుడైతే మారు మనసు పొందాడో, యేసుక్రీస్తు తన సొంత రక్షకుడిగా అతను అంగీకరించాడో, అతను హీ ఈస్ బీన్ అ న్యూ క్రియేషన్. అతను ఇమీడియట్ గా అదేంటి అతని పాపాలను ఒప్పుకున్నప్పుడు యెహోవా యేసుక్రీస్తుని అతని మనసులో ఇన్వైట్ చేసినప్పుడు హీ హాస్ బికమ్ ఏ న్యూ క్రియేషన్. ఆ టైంలో హీ హాస్ బీన్ జడ్జ్డ్ కాబట్టి మళ్ళా దిస్ పర్టికులర్ ఇండివిజువల్ ఎవరైతే బిలీవర్ గా పిలువబడతాడో హీ ఈస్ పార్ట్ ఆఫ్ ది చర్చ్. అయితే సంఘాన్ని మనం గమనించినట్లయితే అదేంటి యేసుక్రీస్తు భార్యగా లేతే వధువరిగా మనము చూస్తాం. సో ఒక భార్యని లేకపోతే వధువరిని చేసుకోబోయే అదేంటి భార్యని ఎందుకు కష్టపెడతారు అనేది కూడా మనము గమనించాలి. సో వెన్ వీఆర్ బీయింగ్ జడ్జ్డ్ బై అవర్ సిన్ఫుల్ నేచర్, ఐఎమ్ ఎ సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్. సో నేను ఎప్పుడైతే అదేంటి యేసుక్రీస్తు కృపలో నేను సేవ్ అయినప్పుడు నేను ట్రిబులేషన్ కి మళ్ళా నేను జడ్జిమెంట్ కి ఎందుకు వెళ్తాను? సో యేసుక్రీస్తు లేఖన భాగాలను ప్రామిస్ చేయబడి ప్రీవియస్ క్లాస్ లో మనం చదివినట్టు హీ వుడ్ టేక్ అస్ బిఫోర్ ఫస్ట్ థెస్సలోనియన్స్ లో, సెకండ్ మాథ్యూస్ లో, ఆలివర్ క్లోజెట్ లో చూసినట్లయితే సంఘము ఎత్తబడుతుంది. కానీ వేరే థియరీస్ ఏవైతే ఉన్నాయో వారేమంటారంటే చర్చ్ ప్యూరిఫై అవ్వాలి అనేసి అంటారు. అయితే మనము చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ సబ్జెక్ట్ లో మనం గమనించింది చర్చ్ ఒక డిఫరెంట్ ఎంటిటీ, ఇజ్రాయెల్ ఒక డిఫరెంట్ ఎంటిటీగా మనము గమనించాం. సో ఈ ట్రిబులేషన్ అంతా ఇట్ ఈస్ ఫార్ ద ఇజ్రాయలైట్స్ హూ హ్యాస్ రిజెక్టెడ్ దేర్ మెసాయా, హూ హ్యాస్ రిజెక్టెడ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఎప్పుడైతే పామ్ సండే రోజున గాడిద మీద యేసుక్రీస్తు అదేంటి జెరూసలేంకి వచ్చినప్పుడు అదేంటి వారు ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో ద కింగ్డమ్ వాస్ పోస్ట్పోన్డ్ అనేది మనము చూసాం. సో యేసుక్రీస్తుని నమ్మనందుకు బ్లాస్ఫమీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కాన్సెప్ట్ లో, తర్వాత అన్పార్డనబుల్ సిన్ కాన్సెప్ట్ లో మనం గమనించినట్లయితే ద ఇజ్రాయలైట్స్ హ్యావ్ టు బి రిడీమ్డ్, దే హ్యావ్ టు నో దేర్ మిస్టేక్. యెహోవా అదేంటి ఇజ్రాయలైట్స్ తన పిల్లలుగా గమనించినప్పుడు ఎప్పుడైతే తన కుమారుణ్ణి యేసుక్రీస్తుని వారు రిజెక్ట్ చేశారో వారు అదేంటి వారికి ఇవ్వబడిన ఆధిక్యత అంతా జెంటైల్స్ కి అదేంటి పౌలు ద్వారా అదేంటి సువార్తని ఇవ్వబడింది. సో ద చర్చ్ బికమ్స్ ఏ మిస్టరీ ఫర్ దెమ్. సో ఈ ట్రిబులేషన్ టైంలో, ఈ కష్టకాలంలో ఈ ఇజ్రాయలైట్స్ గమనించి సన్నివేశాలను గమనించి యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అనేది మనకు ఈ ట్రిబులేషన్ పీరియడ్ లో జరుగుతుందన్నమాట. సో ఈ ట్రిబులేషన్ ఈజ్ నెసెసరీ టు ప్యూరిఫై అండ్ టు రిడీమ్ ఇజ్రాయలైట్స్ అనేది మనం గమనించాలి. సో ద చర్చ్ ఈజ్ బీన్ లిఫ్టెడ్ అప్ అండ్ ద ఇజ్రాయలైట్స్ ఆర్ బీన్ స్టేయింగ్. సో ఈ ట్రిబులేషన్ టైంలో మనము గమనిస్తాము 1,44,000 సెయింట్స్ అన్ని ట్రైబ్స్ నుంచి ఏదేంటి పరలోకంలో యెహోవా పాదముల ముందు నిలబడినట్టు కూడా గమనిస్తాం. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ బీన్ సేవ్డ్ డ్యూరింగ్ ద ట్రిబులేషన్ అని కూడా మనం చూస్తాం. సో అన్ఫార్చునేట్లీ దిస్ అండర్కట్స్ ద గ్లోరియస్ ట్రూత్ that believers are already purified and justified by faith in Christ. What then is the purpose of tribulation? The Bible gives several reasons for this future time of trouble. So these are the ఇది. సో ఇందాక మీతో మాట్లాడినట్లు జెకరియా 13 చాప్టర్ 8 వర్స్ 9 లో, లేకపోతే జెరెమయా 30 వర్సెస్ 1 to 10 లో దిస్ ఇస్ వాట్ వి సీ. ఒకసారి
ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని జకరాయ 13th చాప్టర్ 8 to 9 చదివినట్లయితే. జకరాయ 13th చాప్టర్ 8 to 9. ఎవరైనా అన్మ్యూట్ చేసుకున్నట్లయితే. అంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారంను శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. Amen. So this is what the tribulation is for. Tested for purification, tested or refined for gold లాగా మనం గమనిస్తున్నాం. సో the tribulation prepares Israel for the coming king. తర్వాత నెక్స్ట్ స్లైడ్ మూవ్ చేసినట్లయితే నేను ద ట్రిబులేషన్ రివీల్స్ గాడ్స్ సావరినిటీ ఓవర్ హిస్ క్రియేషన్. ఏదైతే ఆదాము లో పాపము ఫస్ట్ యాడమ్లో నుంచి పాపం ఎలాగైతే ఎంటర్ అయిందో, యేసుక్రీస్తు ద్వారా ఇదేంటి పరిపూర్ణత, ప్యూరిఫికేషన్, లేకపోతే ఆ కంప్లీట్నెస్ ని మళ్ళా యెహోవా తండ్రి ఎలాగైతే ఫస్ట్ ఆదాంలో ఈ భూమి ఎలా ఉండాలి అనుకున్నాడో, యేసుక్రీస్తు ద్వారా అది మళ్ళా తిరిగి ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది మనము గమనించాలి. When the Pharaoh of Egypt mocked God and refused to submit to him, God unleashed the plagues unto his land. In a similar display of arrogance, the Antichrist will set himself against the God of heaven, and God will again pour out his plagues to reveal his sovereignty and show that he alone is God. Mankind, however, will respond with amazing unbelief. They will follow any God but the one true and living God. అయితే ఫారో మోసెస్ ద్వారా ఎలాగైతే విమోచించబడ్డాడో, ఆ సమయంన ఎలాగైతే ఈ ప్లేగ్స్ ఈజిప్ట్ మీద వచ్చిందో, వారి ఫారో డిసొబీడియన్స్ బట్టి అలాగనే సేమ్ దాన్ని మనము ఈ ట్రిబులేషన్ లో కూడా యెహోవా మళ్ళా అతను అట్లాంటి ప్లేగ్స్ ని తీసుకురావడం మనం చూస్తాం. తర్వాత ద ట్రిబులేషన్ రివీల్స్ ద క్యారెక్టర్ అండ్ కరప్షన్ ఆఫ్ సాటన్. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 12, woe to you, O earth and sea, for the devil has come down to you in great wrath, because he knows that his time is short. ఏదైతే ప్రోటో ఎవాంజలిజం జెనసిస్ చాప్టర్ 3 verse 15 లో యెహోవా అదేంటి అవ్వతో మాట్లాడేటప్పుడు చెప్పిన మాటలు, అదేంటి దాని ఫుల్ఫిల్మెంట్ కి ఈ ట్రిబులేషన్ ద్వారా మనము గమనిస్తాం. For generations through the false teachers he has promoted, Satan has masqueraded as one who desire is to improve mankind and provide prosperity and comfort. The tribulation will unmask Satan and reveal that he cares nothing about the human race. Satan's masquerade will be thrown aside and he will become the dragon attempting to destroy the purpose of God. He will spare no one in his quest. His utter hatred for God is seen in that he knows his doom is sure, yet he plunges ahead. So ఈ ట్రిబులేషన్ టైంలో సాతానికి, లూసిఫర్కి, లేతే ఈ యాంటీక్రైస్ట్కి ఇవ్వబడిన పవర్స్, అతని పవర్స్ ఇచ్చినప్పుడు అతని గర్వాన్ని, లేకపోతే అతను దూషించడము, యెహోవాని దూషించడం కూడా మనము గమనిస్తాము. ఈ ఒక్కొక్క సీల్స్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ అదేంటి గుర్రం మీద రావడము, తర్వాత ఒక్కొక్క సీల్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయ్యేది కూడా మనము చూసాం. కాబట్టి సో ఈ ద ట్రిబులేషన్ రివీల్స్ ద క్యారెక్టర్ అండ్ కరప్షన్ ఆఫ్
సాటన్. ఎప్పుడైతే ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుందో సాతానికి భయం పుట్టుకొని వస్తుంది. దట్ హిస్ టైమ్ ఈస్ షార్ట్ అనేది కూడా మనం గమనిస్తాం. షార్ట్ ఎంత దాకా అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ 7 years, 3.5 years ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ట్రిబులేషన్, దెన్ 3.5 years సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రిబులేషన్. దెన్ యెహోవా తిరిగి వచ్చి అదేంటి అతని సంఘంతో తిరిగి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన. దట్స్ వేర్ ద సాటన్ ఈస్ బీన్ చైన్డ్ ఫర్ 1000 years అని మనం చూస్తాం. సో ఇంకొక పాయింట్ మీ ముందుకు, ఎందుకు ఈ ట్రిబులేషన్ అంటే ద ట్రిబులేషన్ రిడీమ్స్ అ హోస్ట్ ఆఫ్ బిలీవర్స్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్. రెవల్యూషన్ చాప్టర్ 7:19-14 మనం గమనించినట్లయితే అన్ని భాషల నుంచి, అన్ని దేశాల నుంచి అక్కడ యెహోవా ముందు నిలబడినట్టు. సో దే విల్ కమ్ టు ఫెయిత్ ఇన్ క్రైస్ట్ త్రూ ద గాస్పల్ మెసేజ్ అండ్ దెన్ బి కిల్డ్ by the Antichrist for their defection from him as they turn their allegiances to Christ. They will emerge from the horrors of the tribulation, prepared to serve Christ in the coming kingdom and enjoy heaven forever. So tribulation time లో కూడా ఎప్పుడైతే ఈ కష్టకాలం ఉన్నప్పుడు అదేంటి యెహోవాని, యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా నమ్మినప్పుడు వారు ఆ టైంలో కూడా రక్షించబడతారు అనేది మనం గమనించాలి. కానీ ఆ ట్రిబులేషన్ పీరియడ్ ఎంటర్ అవ్వడము అదొక భయంకరమైన అదేంటి సంఘటనగా మనము గమనించాలి. సో దీనికంటే ముందు అదేంటి బహుశా ఈ దినము, ఈ మూమెంట్ యేసుక్రీస్తు రావచ్చు, అయితే రేపు దినమన్నా యేసుక్రీస్తు రావచ్చు. కానీ మీది నా పని ఏంటి అంటే యేసుక్రీస్తు సువార్తని చెప్పడము గా దట్ ఈస్ ది గ్రేట్ కమిషన్ గా మనం చూస్తాం. The tribulation revives Israel for her Messiah. ఇది ఒక్కటి రోమన్స్ చాప్టర్ 11:26-27 ఒకసారి చదివినట్లయితే, రోమన్స్ చాప్టర్ 11:26-27. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని రోమన్స్ చాప్టర్ 11:26-27. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబు భక్తిహీనతను తొలగించి వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన వారి కలుగు నిబంధన ఇదే అన్నట్టు ఇశ్రాయేలు జనాంగం రక్షింపబడుదురు. అయితే ఎథనిక్ ఇజ్రాయెల్ ఏదైతే ఈ ఇజ్రాయలైట్స్ ట్రిబులేషన్ టైంలో యేసుక్రీస్తు he will come revived, reconstituted and redeemed by their Messiah. Messiah has returned to earth and the end of the tribulation అనేది మనము గమనించాలి. సో ఈ స్పెసిఫికలీ ఈ ట్రిబులేషన్ సంఘానికి కానే కాదు. ఇది ఎవరైతే లోబడిన వారు, యేసుక్రీస్తు సువార్తని వ్యతిరేకించిన వారికి ఈ ట్రిబులేషన్ ఒక వార్నింగ్ గా, లేకపోతే ఆ ట్రిబులేషన్ చూసిన వారికి యేసుక్రీస్తు మహిమను కనపరుచుకోవడము, ఎప్పుడైతే వారు నమ్మినప్పుడు వారు అతనితో పాటు పరలోకంలో నిత్య జీవానికి ఉంటారనేది మనము గమనిస్తాం. సో డిడ్ జీసస్ సే ఎనీథింగ్ అబౌట్ ది ట్రిబులేషన్? ఎస్. మాథ్యూ చాప్టర్ 24:4-5 లో మనము he was warning about false Christ, యాంటీ క్రైస్ట్ ని అదేంటి అతను వార్నింగ్ ఇచ్చడం జరిగింది. తర్వాత జీసస్ స్పోక్ చాప్టర్ 24:6-7 లో కూడా అదే, రెవల్యూషన్ చాప్టర్ 6:3-4 లో కూడా ఆ ప్రామిసెస్ అతను మాట్లాడినవి మనకి ఇక్కడ కోరిలేషన్ గా మనకున్నాయి. మాథ్యూ చాప్టర్ 24:4-5 లో జీసస్ వాన్స్ a false Christ who will come to lead many astray. This corresponds perfectly with the opening of the first seal, when the spirit of the Antichrist will gallop throughout the world, deceiving many. Revelation chapter 6:1-2. అలాగనే 6th verse 7th verse of Matthew 24 లో దాన్ని మనం గమనించినట్లయితే 3 to 4th verse కి అది రిలేటెడ్ గా మనం గమనిస్తాం. సో జీసస్ వాజ్ వార్నింగ్ అబౌట్ ది ట్రిబులేషన్. మరి మీరు
యుద్ధములను గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవడపడకుండా చూసుకున్నట్టు ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. సో ఈ మాథ్యూ చాప్టర్ 24లో చెప్పబడింది. రెవల్యూషన్ చాప్టర్ 6 నుంచి 7th వర్సెస్ దాకా మనం గమనించినట్లయితే దోస్ ఆర్ ది ఫుల్ఫిల్మెంట్. అతను చెప్పిన ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కూడా మనం గమనిస్తాం. క్యాన్ అన్బిలీవర్స్ యాక్సెప్ట్ క్రైస్ట్ ఆఫ్టర్ ద ర్యాప్చర్? ఎస్, అబ్సల్యూట్లీ. సంఘం ఎత్తబడిన తర్వాత మనమందరము అదేంటి దేవుని కృప వల్ల మనమందరం ఎత్తబడిన తర్వాత ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వారు ఆ టైంలో 2 Thessalonians 2nd chapter 10 to 11 ఒకసారి గమనించినట్లయితే 2 Thessalonians 2nd chapter 10 to 11. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. రైట్, గమనించినట్లయితే యాంటీ క్రైస్ట్ కి లాస్ట్ ట్రినిటీ సబ్జెక్ట్ లో మనం ముగ్గురుగా మనం చూసాం. ఒకటేమో ది సాటన్, ది బీస్ట్, తర్వాత ది ఫాల్స్ ప్రాఫిట్. ట్రినిటీ మోడ్ లో మనము గమనించాం. సో యెహోవానే వారి అదేంటి ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ కి లేకపోతే ఈ యాంటీ క్రైస్ట్ కి ఆ శక్తిని ఇవ్వడం జరుగుతుంది. సో ట్రిబులేషన్ లో వారికి సువార్త బోధించిన కానీ వారు నమ్మలేని పరిస్థితులలో ఉంటారు. సో అలాంటి వారు నమ్మినప్పుడు అదే మనము 1,44,000 సెయింట్స్ గా మనము ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో మనము చదవడం చూసాం. సో దట్ ఈస్ వాట్ రెవల్యూషన్ చాప్టర్ 7 9 to 14 ఒకసారి చదివినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 7 9 to 14. రెవల్యూషన్ చాప్టర్ 7 9 to 14. అటు తరువాత నేను చూడగా ఇదిగో జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని యొక్క గొప్ప జనసమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచూ దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమాల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. అయితే ఇక్కడ గమనించినట్లయితే related to this, I often ask if those who reject Christ before the rapture can accept him after they realize they have been left behind. కను రెప్పపాటున ర్యాప్చర్ ఎప్పుడైతే జరుగుతుందో అదేంటి సపోజ్ అదేంటి ఎత్తబడిన వారికి తర్వాత ఇక్కడ వదిలిపెట్టిన వారికి వారి స్థితిని గమనించినప్పుడు ఈ ట్రిబులేషన్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు వారి పరిస్థితి వాక్యాన్ని మనం అదేంటి లెట్సే నేను మిగిలిపోయాను అనుకోండి, అనుకోను కానీ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ గా నేను మిగిలిపోయాను అనుకుంటే ఈ వాక్యము చదవడానికి కూడా నాకు వ్యతిరేకం చేస్తాను. ఎందుకంటే నా పరిస్థితులు అలాగుంటాయి. నేను సరే అరే ఇంత బతికాను, నేను యేసుక్రీస్తుని నమ్మాను, నేను ఒక అతనికి సువార్త చెప్పాలని పోతే ఎంత సువార్త చెప్పినా కానీ అతను నమ్మలేని పరిస్థితిలో ఉంటాడు. కానీ ఇందాక మనము రెవల్యూషన్ చాప్టర్ 7 9 to 14 లో మీరు గమనించినట్లయితే ఆ కష్టకాలం ఈ ట్రిబులేషన్ అంతా ఒక ఎత్తైతే ఒక్కొక్క వ్యక్తి సిచ్యువేషన్ కండిషన్, ఇప్పుడు ఓన్లీ కరోనా చిన్న సిచ్యువేషన్ లాగా చూస్తున్నాం, కానీ ఆ టైంలో నేను ట్రిబులేషన్ టైంలో సేవ్ అయ్యానంటే
అది నేను ఎంతో కష్టపడి లేకపోతే నన్ను చంపేసన్న అదేంటి అలాంటి సిచ్యువేషన్ లో నేను పరలోకానికి చేరుతాననేది అదొక చిన్న ఇలస్ట్రేషన్ గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో టైం ఉన్నప్పుడే సువార్తని చెప్పడము అదేంటి ఎవరికైతే చెప్తారో వారు రిజెక్ట్ చేశారంటే రేపటి దినము ట్రిబులేషన్ టైంలో కూడా వారు రిజెక్ట్ చేసి అలాగనే ఉండిపో వంటి పరిస్థితిగా గమనించాలి. సో అట్లాంటిది రాకుండా మన పని యాజ్ ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్ అనేది గమనించాలి. సో ఫస్ట్ 6 trumpet judgment chapter 8 to 9, John now receives a revelation of more judgments to take place next on earth to prepare his readers for this event. Warren Wiersbe believes chapter 6 and 9 describes what happens in the first half of the tribulation. So 6th chapter నుంచి 9th chapter దాకా 3.5 years ఫస్ట్ హాఫ్ అని మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత 10th చాప్టర్ నుంచి 14th చాప్టర్ దాకా ఇట్స్ ది మిడ్ ట్రిబులేషన్, మిడ్ పార్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చాప్టర్ 15 నుంచి 19th దాకా నెక్స్ట్ 3.5 ట్రిబులేషన్ పీరియడ్ గా మనము గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ది డివిజన్స్. 6 to 9 ఫస్ట్ 3.5 years ఆఫ్ ట్రిబులేషన్, 10 to 14 is the mid tribulation, 15 to 19 is the లాస్ట్ 3.5 years ఆఫ్ ట్రిబులేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 7-year పీరియడ్ అంతా మనకు దానియేల్ గ్రంథంలో అదేంటి 70 weeks దాంట్లో మనకు చెప్పబడ్డది. మనం 3 classes బిఫోర్ దానియేల్ గ్రంథాన్ని మనము చూసాము. సో అక్కడ దీని గురించి అంతా ఆల్మోస్ట్ టు ఎన్ ఎక్స్టెంట్ కవర్ అప్ అయింది. అదేంటి మళ్ళా ఈరోజు వి విల్ ట్రై టు టచ్ సమ్ ఆఫ్ ది మేజర్ కాన్సెప్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు 9th చాప్టర్ మీరు గమనించినట్లయితే 9th చాప్టర్ the 5th and 6th trumpet judgments, John continues to relay the revelation of the trumpet judgment that he received in order to clarify God's future plans for his reader. John was still viewing things happening on the earth. So in this chapter there are more occurrences of the word as and like than in any other chapter in the Bible. So ikkada a word as and like అంటే ఒక దృశ్యాన్ని అతను చూస్తూ ఇలాగ జరిగింది లేకపోతే ఇలాగా ఉంటుంది అని అతని సింబలిజంలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మనము గమనిస్తాం. విచ్ షోస్ how difficult it was for John to describe the scene which he saw in the vision. అతను ఏదైతే చూశాడో అతనికి అంటే వ్యక్తపరచుకోవడానికి కూడా అతనికి కష్టంగా అతను అదేంటి he was unable to explain. అయితే అతను ఎగ్జాంపుల్స్ తీసుకొని లేకపోతే ఇలాగా జరిగింది లేకపోతే దీనిలాగా జరిగింది అని అతను 9th chapter లో చెప్పడం జరుగుతుంది. దెన్ 10th chapter మనం గమనించినట్లయితే ఇక్కడ సప్లిమెంటరీ రెవల్యూషన్ ఆఫ్ జాన్స్ ప్రిపరేషన్ ఫర్ రికార్డింగ్ ద రిమైనింగ్ జడ్జ్మెంట్ ఇన్ ద గ్రేట్ ట్రిబులేషన్. ఇక్కడ చాప్టర్ 10 లో మనం బ్రదర్ టైం తీసుకొని చాప్టర్ 10 ఒకసారి చదువుదాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగగా చూచితిని. ఆయన మేఘం ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు నుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్నిస్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచిండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశము తటి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుతున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని. కంటిన్యూ చేయాలి సార్. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా
దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతట పరలోకము నుండి నేను వినిన స్వరం మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచిన ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి, ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా, ఆయన దాన్ని తీసుకుని తినివేయము, అది నీ కడుపుకు చేదు గాని నీ నోటికి తేనె వల్లే మధురంగా ఉండునని నాతో చెప్పాను. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతి నుండి తీసుకుని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వల్లే మధురముగా ఉండెను గాని నేను దానిని తిన్న తర్వాత నా కడుపుకు చేదాయెను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలో మాట్లాడే వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. ఆమేన్. అయితే ఈ సెకండ్ వర్స్లో ఈ లిటిల్ స్క్రోల్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. ఈ లిటిల్ స్క్రోల్ కొత్త రెవల్యూషన్, ఆ పార్ట్ ఆఫ్ ది ట్రిబులేషన్ లో ఇంకా కొత్త రెవల్యూషన్ బై ఎ వెరీ స్ట్రాంగ్ ఏంజల్ అది మనము గమనిస్తాం. సో అదేంటి 7 సీల్స్ లో ఉన్న జడ్జిమెంట్స్ కంటే ఈ చిన్న బుక్ లో ఉన్న జడ్జిమెంట్ ఇంకా భయంకరంగా ఉంటుందనేసి దాన్ని తినివేయమని, లేకపోతే దాని గురించి ఇప్పుడే మాట్లాడద్దు అన్నట్టు కూడా దీన్ని గమనిస్తారు. సో అక్కడ ఎవిడెన్సెస్ ద లిటిల్ స్క్రోల్ సింబలైజెస్ గాడ్ రెవల్యూషన్ దట్ జాన్ వాజ్ అబౌట్ టు సెట్ ఫోర్త్. ఇట్ ఈస్ ది రెవల్యూషన్ దట్ ద రిమైండర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. సో ఈ చిన్న బుక్ లో ఇట్ ఈస్ ఆ రెవల్యూషన్ మనకు ఇవ్వట్లేదు. సో అది ఆ రెవల్యూషన్ ఇవ్వకుండా అన్నట్టు అతన్ని తినివేయమని, ఆ ఉగ్రతని గురించి చెప్పకుండా దాన్ని కూడా మనం గమనిస్తున్నాం. తర్వాత రైట్, the emphasis shifts temporarily from the outpouring of God's wrath on unbelievers to the consolation and encouragement of believers. 11th chapter ని మనం గమనించినట్లయితే అదేంటి ఆ చిన్న బుక్ తినివేసిన తర్వాత టెంపరరీ షిఫ్ట్, అంటే ఉగ్రత నుంచి టెంపరరీ షిఫ్ట్ నుంచి తీసేసి ఎంకరేజ్మెంట్ గా మనము గమనిస్తాం. రెవల్యూషన్ చాప్టర్ 11 14 వర్సెస్ దాకా మనము అది గమనిస్తాం. సో ఇప్పుడు 11th చాప్టర్ లో చదివినట్లయితే జాన్ రికార్డ్స్ దిస్ ఇన్సర్టెడ్ రెవల్యూషన్ డీల్స్ విత్ ది 2 witnesses to inform his readers of the ministry of these important individuals during the great tribulation. బ్రదర్ ఒకసారి 11th చాప్టర్ చదివినట్లయితే. నేను 11th, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయంలో బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. మూల భాషలో దేవుని ఆలయంలో బలిపీఠమును అందులో పూజించు వారిని కొలత వేయము. ఒక్క నిమిషం బ్రదర్. అయితే ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నానంటే ఇది నా సొంతది కాబట్టి బహుశా నేనే ఆ ల్యాండ్కి వెళ్ళి నీల్ డౌన్ చేసి నేను కొలుసుకోవడం చేస్తాను. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. యేసుక్రీస్తు ఆ ల్యాండ్, అతన్ని ఉన్న ల్యాండ్ ఏదైతే అతనికి యెహోవా ద్వారా ఇవ్వబడిందో, దట్ ఈస్ వాట్ ఈస్ బీన్ డన్ హియర్. కంటిన్యూ చేయండి. ఆలయమునకు వెలుపటి ఆవరణంలో కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించినలా వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధమైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరముఖం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధుల్లో పడియుండును. వానికి ఉపమాన రూపంగా లేక ఆత్మరూపకంగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచట వారి ప్రభు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలో మాట్లాడే వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు
ఒకరినొకడు కట్టములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములన్నరైన పిమ్మట దేవుని ఎదుట నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయం కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకమును తమతో చెప్పుట వారు విని మేఘారూఢుడై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రులు వారిని చూచిరి. ఆ గొడవలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయిను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఆమేన్, ఆమేన్. అయితే Praise the Lord. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇందాక చదివినట్లు చాప్టర్ 10 లో వర్సెస్ 1-2లో చూసినట్లయితే, అండ్ ఐ సా అనదర్ మైటీ ఏంజల్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. తర్వాత వర్స్ 2లో, అండ్ హీ హ్యాడ్ ఇన్ హిస్ హ్యాండ్ a little book open, and he set his right foot upon the sea and the left foot on the earth. అయితే ఈ చిన్న బుక్ ని జాన్ ని తినివేయమని, అంటే ఆ రెవల్యూషన్ ని అతనికి ఇవ్వకుండా, లేకపోతే అతను అదేంటి మనకు చెప్పకుండా ఆ చిన్న బుక్ ని తినివేయమన్నట్టు మనం అక్కడ చూసాం. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ 11th చాప్టర్ లో ఏదైతే ఇప్పుడు ఈ సంఘటన జరిగిందో, ఈ 10th చాప్టర్ నుంచి 11th చాప్టర్ దాకా ఇది దిస్ సెక్షన్ కంటిన్యూస్ ది parenthetical revelation began in chapter 10 verse 1. It is one of the most difficult chapters to interpret, and students of the book have proposed many different explanations. అయితే ఈ 10th and 11th చాప్టర్ దాన్ని పిక్టోరియల్ గా, లేకపోతే లిటరల్ వ్యూలో, లేకపోతే ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ ఎలాగా అనేది అది కొంచెం డిఫికల్ట్ ఇంటర్ప్రిటేషన్ గా గమనించారు. తర్వాత ఆల్ఫ్రెడ్ అనే థియాలజన్ రిగార్డెడ్ ఇట్ యాజ్ ఎ సమ్మరీ ఆఫ్ ది మోర్ డీటెయిల్డ్ ప్రాఫెసీ దట్ ఫాలోస్. సో ఈ 10th చాప్టర్, 11th చాప్టర్, 14th వర్స్ దాకా ఇట్స్ ఎ సమ్మరీ. ఆ ఉగ్రత అదేంటి ఎలాగుంటుందో ఒక చిన్న సమ్మరీగా, ఒక చిన్న స్టేట్మెంట్ లో చెప్పబడింది అని చెప్తున్నారు. దేర్ ఈస్ నో రెవల్యూషన్ ఇన్ ది పెరిస్కోప్ of verses 15 and 19 of the judgment announced here by the bowling of the 7th trumpet. The record of the judgment appears in 16th chapter. అయితే 11th chapter లో verses 15 to 19 దానిది ఆ జడ్జిమెంట్ 16th chapter లో మనం గమనిస్తున్నట్టు చూస్తున్నాం. There we have a prophecy of 7 bowl judgment. It appears that as the 7 trumpet judgment were a revelation of the 7 seal judgment, so the 7 bowl judgment will be a revelation of the 7 trumpet judgment. So ikkadanta ee seal, bowl, trumpet judgment ఒకటి తర్వాత ఒకటి కాన్సిక్వెన్షియల్ గా టైం గ్యాప్స్ తోటి ఇవి జరుగుతున్నట్టు మనము గమనిస్తున్నాం. తర్వాత కాన్సిక్వెన్షియలీ ద రెవల్యూషన్ ఇన్ చాప్టర్ 12 to 15 seems to be another insertion of supplementary information about this period of time, the great tribulation, that is not advancing the chronological sequence of the events on earth. ఏదైతే 7th చాప్టర్ 1 to 17 ఇవ్వబడి ఉందో, అదే 10th చాప్టర్ 1 to 11th చాప్టర్ 14th వర్సెస్ లో ఇవ్వబడి ఉందో, ఇవి క్రానాలజికల్ గా జరగట్లేదు, అడ్వాన్సింగ్ గా, అంటే ఒకటి తర్వాత ఒకటి జరగట్లేదు అనేది మనకి ఇక్కడ ఆథర్ మళ్ళా గుర్తు చేస్తున్నారు. ది క్రానాలజికల్ ప్రోగ్రెస్ రెజ్యూమ్స్ అగైన్ ఇన్ 16th చాప్టర్ వర్స్ 1. సో ఇప్పుడు దాకా మాట్లాడిందంతా ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే, ఈ 6 సీల్స్ 7th చాప్టర్ లో జరిగింది. తర్వాత 10th చాప్టర్ లేకపోతే 11th చాప్టర్ 14th వర్సెస్ దాకా జరిగినాయి. ఒక క్రానాలజికల్ గా, ఒక సిస్టమాటిక్ గా జరగట్లేదు. కానీ 16th చాప్టర్ వర్స్ 1 నుంచి మళ్ళా క్రానాలజికల్ గా మళ్ళా ఆ ఫేజ్ స్టార్ట్ అవుతుంది అనేది మనకు ఇక్కడ ఈ స్లైడ్ లో మనము గమనిస్తున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 1 టు రెవల్యూషన్
థర్డ్ చాప్టర్ దాకా క్రానాలజికల్గా ఒక సిస్టమాటిక్ ఆర్డర్గా వచ్చింది. ఫోర్త్ చాప్టర్లో వర్స్ 1లో గమనించినట్లయితే ఏదైతే విజన్లో ఫ్యూచర్ జరగబోతుందో మెటాటాడో ఆఫ్టర్ దిస్ అనే వచనం నుంచి స్టార్ట్ అయింది. ఫోర్త్ చాప్టర్ నుంచి ఫిఫ్త్ చాప్టర్ దాకా యేసుక్రీస్తుకి ఇవ్వబడిన అథారిటీని మనం చూస్తాము. సిక్స్త్ చాప్టర్ నుంచి ఈ సీల్స్ ఏదైతే ఓపెన్ అయ్యాయో క్రానాలజికల్ సీక్వెన్స్ కాకుండా టైం గ్యాప్స్తో జరిగింది. 16th చాప్టర్ నుంచి మళ్ళా ఆ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ ఈ స్లైడ్లో మనం చూస్తున్నాం. Alright. 12th and 13th chapter, supplementary revelation of activities in the Great Tribulation. God now gave John knowledge of the forces and persons behind the climax of anti-God hostility, so he could understand the bowl judgment which the 7th trumpet judgment contained. The activity of Satan himself, chapter 12. In this chapter, God gave John revelation of the Satan special activities during the Great Tribulation. Brother, ఒకసారి 12th చాప్టర్ మనం చదువుదాం పూర్తిగా. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నిడిచి వాటిని భూమి మీద పడవేశను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయాలని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అతట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది అనగా సాతాను తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడెను. అసట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడిను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెలగెక్కను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోటి నుండి కక్కిన ప్రవాహమును మృంగివేశను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ సార్. అయితే ఇప్పుడు దాకా మనం చదివిందంతా జాన్కి క్లైమాక్స్ యాంటీ క్రైస్ట్ గురించి, లేకపోతే అతని సిచ్యువేషన్ని మనం ఇందాక చదువుకున్నట్టు గాడ్ నౌ గేవ్ జాన్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫోర్సెస్ అండ్ పర్సన్స్ బిహైండ్ ద క్లైమాక్స్ ఆఫ్ యాంటీ గాడ్ హాస్టాలిటీ, సో హీ కుడ్ అండర్స్టాండ్ ది బోల్ జడ్జ్మెంట్ విచ్ ది 7th trumpet judgment contains. ఎందుకు చేశాడంటే he did so in order to enable his reader
to better understand the reason for and the forces behind the event of this tragic period of history. అయితే ఈ 12th చాప్టర్ లో చెప్పబడ్డది ఏదైతే క్లైమాక్స్ లో ఉన్న సన్నివేశాల్ని మనకు ఇక్కడ చెప్పబడింది. సో ద మెథడ్ ఆఫ్ నరేషన్ బిగిన్స్ అట్ దిస్ పాయింట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్ ప్రీవియస్ because it focuses on the secret maneuver that lie behind the visible conflict to be portrayed under the 7 bowls. సో ఈ 7th బౌల్లో ఏదైతే ఈ నరేషన్ ఇవ్వబడ్డదో, ఏదైతే ఈ కథ ఒక దృశ్యం లాగా చూపిబడ్డదో, అదేంటి ఈ నరేషన్ లో ఇట్స్ ఎ డిఫరెంట్, ముందు లేకుండా ఇదేంటి ఇది ఒక సీక్రెట్ మెన్యూవర్ గా మనము ఈ 7th బౌల్లో అది దాగి ఉన్నట్టు మనం గమనించాలి. దట్ ఫ్యూచర్ స్ట్రగుల్ ఈజ్ మియర్లీ ది అవుట్కమ్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ Saturn that has lasted throughout history since Saturn's fall. This prepares the way for all that is Antichrist to enter the world at 13th chapter verse 1. Many ancient civilization had myth that resembled this story అనేది మనకు ఈ 12th chapter లో మనం చూస్తాం. తర్వాత 13th చాప్టర్ ద యాక్టివిటీ ఆఫ్ సాటన్స్ ఏజెంట్. అయితే ద డ్రాగన్ ప్లస్ ద 2 beasts mentioned in chapter 12 and 13 are counterfeit trinity of the divine trinity. The dragon Saturn seeks worship that belongs only to God. The first beast Antichrist seeks to rule the world, which is Jesus Christ prerogative. The second beast, the false prophet, glorifies the first beast, which is a counterfeit of the Holy Spirit ministry of glorifying Christ. Chapter 12 and 13 paints a picture of the great tribulation in which there final exists one government, one religion, and one economic system for the whole world. Brother, time తీసుకొని ఒకసారి 13th చాప్టర్ కూడా మనం చదువుదాం. మరియు 10 కొమ్ములను 7 తలగల యొక్క క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవుని దృష్టికరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలి ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండ్రి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పడాయను. లేక 42 నెలలు ఉండుటకు దానికి అధికారం ఇవ్వబడెను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలో మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలడు అయితే వినుగాక. ఎవడైనను చెరపట్టబడలని ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి ఒక క్రూర మృగమును చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వల్లే మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారము చేష్టలని దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగిపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారందరూ నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. ఉంది సార్. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు
బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడలాడునట్టును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడును. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. కొన్ని ప్రాచీన పత్రుల్లో 616 అని పాఠాంతరం. ఇందులో జ్ఞానము కలదు. ఆమేన్. అయితే 12th చాప్టర్ 13th చాప్టర్ కాంబినేషన్ గా ఇందాక 12th చాప్టర్ లో లాస్ట్ క్లైమాక్స్ కి వచ్చే టైంలో సాతానికి ఇవ్వబడిన అధికారము, లేకపోతే 13th చాప్టర్ లో ట్రినిటీగా ఫుల్ ఫోర్స్ లో అదేంటి ఇక్కడ ఇందాక చదివినప్పుడు ద ఫస్ట్ బీస్ట్ యాంటీ క్రైస్ట్, ద సెకండ్ బీస్ట్ ఫాల్స్ ప్రాఫిట్, తర్వాత థర్డ్ బీస్ట్ ది కౌంటర్ ఫీట్ హోలీ స్పిరిట్ గా మనము అదేంటి ట్రినిటీలో కూడా మనం గమనించాం. సో ఇదే టైంలో 666 అనే లేఖనాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇందాక మన లేఖన భాగంలో చదివినప్పుడు ఈ 666 ఒక ఇంక్ మోడ్ లో కూడా ఒక చిన్న చిప్ కాకుండా ఒక అదేంటి రైస్ గ్రెయిన్ అంతా చాలా సార్లు మన టీవీలో ఈ సైడ్స్ న ఇన్సర్ట్ చేయడము, లేకపోతే ఈ ఈ ఈ పార్ట్ లో ఇన్సర్ట్ చేయడము, దాంట్లో క్రెడిట్ కార్డు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, లేకపోతే నా మెడికల్ హిస్టరీ, నా హార్ట్ బీట్, అలాంటి టెక్నాలజీస్ అన్నీ దాంట్లో ఉన్నా కానీ దానికంటే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఓన్లీ ఇంక్ మోడ్ లో ఇప్పుడు పచ్చబొట్టు ఎలాగైతే పొడిపించుకుంటారో ఇంక్ జస్ట్ ఇంక్ ని స్కిన్ మీద పేస్ట్ చేసినట్లయితే ఆ ఇంక్ ద్వారా కూడా అదేంటి అది యాక్టివేట్ అవుతున్నట్టు కూడా మనము గమనించాం. సారీ, నేను ఈ పర్టికులర్ స్టడీలో ఈ 666 గురించి నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. దీని గురించి చాలా సార్లు బయట వింటాము, కానీ అది మన సబ్జెక్ట్ కాదు కాబట్టి మన లేఖనాలని అదేంటి చదువుకుంటూ మనము ముందుకు వెళ్ళిపోతున్నాం. సో సారీ, నేను దాన్ని ఎక్కువ యాంగ్జైటీగా చేయట్లేదు. సో అదేంటి మళ్ళీ ఏదైనా టైంలో ఈ 666 గురించి మనం మాట్లాడదాం. కానీ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చాప్టర్ 13. రైల్వేలో RFID చిప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్. అవును అవును బ్రదర్, అవును. ఫ్లాష్ న్యూస్ RFID అందులో IBM, హైదరాబాద్ IBM is one of the major company which is promoting those RFID chips. సో IBM కంపెనీ, కంప్యూటర్ కంపెనీ దాన్ని ఎక్కువ స్పాన్సర్ చేస్తుంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో అది చేస్తుంది అనమాట. చెప్పు అంకుల్ ప్రెజలాడను. అయితే ఇక్కడ మనం 13th చాప్టర్ లో చదివినప్పుడు ఈ 1 to 8 వర్సెస్ లో గమనించినట్లయితే ఇదే 7th చాప్టర్ డానియల్లో 7th to 28 దాని ఫుల్ఫిల్మెంట్ ని, లేకపోతే దాని క్రాస్ రెఫరెన్సెస్ ని ఇలాగా మనం చూస్తున్నాం. 8th verse of Revelation 13, all who dwell on the earth will worship him. Daniel chapter 7 verse 7 and 23 లో it will devour the whole earth and thread it down and crush it. సో ఈ సన్నివేశాలు ఇట్స్ కోరిలేటెడ్ గా. సో ఈ మిగతా వర్సెస్ లో 42 months verse 5 లో it was given to him to make war with the saints. verse 13 verse 7 లో అదే డానియల్ చాప్టర్ 7:25 లో గమనించినట్లయితే the saints will be given into his hands for a times and a half a time. Both have victory over the saints for 3.5 years గా మనము గమనిస్తున్నాం. తర్వాత మెస్సయా డిస్ట్రాయ్స్ బోత్ అట్ హిస్ సెకండ్ అడ్వెంట్. తర్వాత మిగతాది immediately following both their destruction the saint will receive the messianic kingdom.
రెవల్యూషన్ చాప్టర్ 24-6 లో those who had not worshipped the beast came to life and reigned with Christ for 1,000 years. ఈ టైంలో ఈ 13th చాప్టర్లో ఎవరైతే ఆ మార్క్ ఆఫ్ ద బీస్ట్, ఎవరైతే ఆ RFID చిప్ తీసుకోలేదో, లేకపోతే దాని గురించి ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ వస్తున్నాయి, కానీ ఆ టైంలో మరణించిన వారు నిత్య జీవం పొందినట్టు మనం గమనిస్తున్నాం. తర్వాత అదే డానియల్ చాప్టర్ 7:22-27 గమనించినట్లయితే, దెన్ ది సావరిన్, the dominion and the greatness of all the kingdoms under the whole earth will be given to the people of the saints. So అతని రెండో రాకడలైతే అతని భూమి యందు పరిపాలన మనము అక్కడ చూడబోతున్నాం. మాథ్యూ 6:10 ఒక్కసారి చదివినట్లయితే, మాథ్యూ 6:10. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. అయితే this will be a time of great persecution and martyrdom for believers. As we see world events shaping up for this scenario, we should allow them to motivate us to redeem the time before the rapture or death terminates our ministry here. On the other hand, we should also rejoice that our Savior second coming and even sooner the rapture is drawing near. మీరు గమనించినట్లయితే లాస్ట్ ఒక 3 వారాల నుంచి లేకపోతే ఒక 4 వారాల నుంచి కొత్త సన్నివేశాలు జరుగుతున్నాయి. పెద్ద అదేంటి బాంబ్ బ్లాస్ట్ జరగడము, తర్వాత అదేంటి ఎక్కువ మరణమును అదేంటి మనం గమనిస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఫర్ ది ర్యాప్చర్ అనేది. సో ఇక్కడ ఈ స్లైడ్ లో మనం గమనించినట్లయితే ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. మనము ర్యాప్చర్ లో ఎత్తబడేటప్పుడు ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు షేర్ ద గాస్పుల్ టు అవర్ చిల్డ్రన్, టు అవర్ ఫ్యామిలీ, టు అవర్ రిలేటివ్స్. నాకు రక్షణ దొరికింది, నా పని అయిపోయింది అని కాదు. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో చదివే వారికి అందరికి ఇట్స్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్ దట్ యూ హ్యావ్ టు షేర్ ద గాస్పుల్. మీరు ఏదైతే మీరు ఇక్కడ చదువుతున్నారో మీరు కంపల్సరీగా మీ పిల్లలకి, మీ రిలేటివ్స్కి ఈ క్లాసెస్ని లేకపోతే మీ టెక్స్ట్ బుక్స్ నుంచి మీరు ఆపర్చునిటీస్ తీసుకొని అదేంటి ఈ రెండో రాకడ గురించి, బుక్ ఆఫ్ రెవల్యూషన్ గురించి చెప్తారని నా ప్రార్థనగా ఉంది. ఫైన్. రెవల్యూషన్ చాప్టర్ 14-15 చూసినట్లయితే ద ఫైనల్ జడ్జ్మెంట్ ఇన్ ది గ్రేట్ ట్రిబులేషన్. ఒకసారి 14th చాప్టర్ చదువుదాం బ్రదర్. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా నుండిరి. మరి విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఊరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగిన వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉన్నట్టుకై మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు, వీరు అనిందులు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషల మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చింది కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పెను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను. ఆ క్రూరమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి యందు చేతి మీద నేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల
ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రపాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగముకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయి వారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మరియు మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, మూల భాషలో ఎండిపోయి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కొయ్యమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసనుడైన వానితో చెప్పెను. మేఘం మీద ఆసనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడును. ఇంకొక దూత పరలోకమునందున ఆలయముల నుండి వెడలి వచ్చెను. ఇతని యుద్ధ నుండి వాడిగల కొడవ ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గని వానిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్ష తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. అయితే ఇందాక ఈ 14th చాప్టర్ 1 to 5 వర్సెస్ మనం గమనించినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ లో వాట్ బికమ్స్ ఆఫ్ దోస్ హూ రిఫ్యూజ్ టు రిసీవ్ ద మార్క్ ఆఫ్ ది బీస్ట్ ఆర్ కిల్డ్. ఎవరైతే ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ ని లేకపోతే ఈ RFID ఒక రకంగా మాట్లాడుకోవాలంటే ఎవరైతే రిజెక్ట్ చేశారో వారి గురించి వర్సెస్ 1 to 5 చెప్పబడింది. తర్వాత 6 to 20 గమనించినట్లయితే వాట్ హ్యాపెన్స్ టు ద బీస్ట్ అండ్ హిస్ సర్వెంట్స్ గురించి ఈ లేఖన భాగాల్లో చెప్పబడింది. దిస్ చాప్టర్ కంటైన్స్ సెవరల్ ఇన్సిడెంట్స్ విచ్ జాన్ సా ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్ దట్ కంటిన్యూస్ ది parenthetical revelation began in 12th chapter 1 first verse. So while he saw something in heaven, most of what he saw transpired on earth, and what he saw in heaven in his vision also provides background information for what he saw on earth. From the revelation of the defeat of evil forces, chapter 13, John turns to the trumpet of the forces of good అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు దాకా చదివింది ఈ ఈ 15th అదేంటి చాప్టర్ లేకపోతే 14th చాప్టర్లో చదివింది రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 1 లేకపోతే చాప్టర్ 13లో ఆ కో రిలేషన్ని మనకు ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకు ఈ 14th చాప్టర్ ఇవ్వబడ్డదంటే జడ్జిమెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది గ్రేట్ ట్రిబులేషన్. సో లాస్ట్ ట్రిబులేషన్ ఎండ్ అవుతుంది అన్న టైంలో అది మాథ్యూ చాప్టర్ 25 31 to 46లో కూడా దీని గురించి చెప్పబడింది. దాన్ని మనం చదవం, కానీ వి విల్ గెట్ ఇన్ టు ది 15th చాప్టర్. ఓకే, 15th చాప్టర్ పోకముందు it is opposite side of the picture a victorious stance of the Lamb and his followers after their temporarily setback portrayed in chapter 13. The whole of chapter 14 is a proleptic. The proleptic anaga the anticipation and answering of possible objection in retroethical speech. ఈ రెట్రోఎటికల్ స్పీచ్ ఏంటి అని అంటే అదేంటి, ఒక రచయిత లేకపోతే ఒక ఒరేటర్ ఒక టాపిక్ ని తీసుకొని అతని లిజనర్స్ ని కన్విన్స్ చేసే పాయింట్ లో ఉంటుంది ఈ రెట్రోకల్ స్పీచ్ అనేది గమనించాలి. సో ఈ 14th చాప్టర్ ని మనము
క్షుణ్ణంగా గమనించినట్లయితే 13th చాప్టర్ ని అదేంటి లో జరిగిన సెట్ బ్యాక్స్ అన్ని ఇక్కడ ది హోల్ ఒక స్పీచ్ గా ఒక కన్వెన్షన్ మోడ్ లో జాన్ అతను చూసిందంతా మనకు చెప్పడం చూస్తున్నాం. యాజ్ ఎ సమరీ ఆఫ్ ది మిలీనియం chapter 20 verses 4 to 6, the first 5 verses future the lamb is in place of the beast. The lamb follows with his and his father's seal in place of the beast, following with the mark of the beast and the divinely controlled Mount Zion in place and the pang controlled earth. The remainder of the chapter furnishes a proleptic outline of the catastrophes and the bliss that receives a chronological and more detailed treatment. సో 16th చాప్టర్ లో మనము ఇందాక ముందు మాట్లాడినప్పుడు సీక్వెన్షియల్ గా స్టార్ట్ అయ్యేది ఇక్కడ మనకు 16th చాప్టర్ 17th వర్స్ నుంచి 22nd చాప్టర్ 5th దాకా సీక్వెన్షియల్ గా క్రానాలజికల్ గా ఉంటుందని మనం ఈ స్లైడ్ నుంచి చూస్తున్నాం. 15th చాప్టర్ జాన్ రికార్డ్స్. బ్రదర్ ఒకసారి 15th చాప్టర్ చదువుదాం. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. మరియు అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర ముఖమును దాని ప్రతిమనకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై, మూల భాషలో దేవుని సేవార్థమైన వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం మీద నిలిచినట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు ప్రాచీన పదలు జనములకు అని పాఠంతరం. రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచిన వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడకు మోసే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారే ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయమందు ఎవడునో ప్రవేశింపజేయలేకపోయాను. అయితే ఈ 15th చాప్టర్ ఇట్స్ అన్ ఇంట్రడక్షన్ టు 16th చాప్టర్ గా మనం చూస్తాం. అయితే ఇక్కడ జరిగే జడ్జిమెంట్, బౌల్ జడ్జిమెంట్ ఏదైతే 12th చాప్టర్ ఫస్ట్ వర్స్ లో స్టార్ట్ అయిందో ఇక్కడ అది మెల్లమెల్లగా దాని ఎంఫసిస్ తగ్గుతూ జడ్జిమెంట్ కి ఫైనల్ జడ్జిమెంట్ కి ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ 14th చాప్టర్ 1 వర్స్ లో స్టార్ట్ అయిందో మనము సీక్వెన్స్ గా మనము చూస్తున్నాం. సో ముందు కపుల్ ఆఫ్ క్లాసెస్ లో మాట్లాడినప్పుడు ఈ సీల్ జడ్జిమెంట్, ట్రంపెట్ జడ్జిమెంట్, బౌల్ జడ్జిమెంట్స్ ఈ పర్టికులర్ స్లైడ్ లో ఆ డిఫరెన్సెస్ మనకు గమనిస్తున్నాం. దిస్ చాప్టర్, ఈ 15th చాప్టర్ ఈజ్ రియల్లీ మోర్ ఆఫ్ ఎ ప్రిలూడ్ టు చాప్టర్ 16 ఇంట్రడక్షన్ గా దాన్ అండ్ కన్క్లూజన్ టు చాప్టర్ 12 to 14. సో 12th చాప్టర్, 13th చాప్టర్, 14th చాప్టర్ కి కన్క్లూజన్ గా, తర్వాత 16th చాప్టర్ ఇంట్రడక్షన్ గా మనము చూస్తున్నాం. చాప్టర్ 15 is similar to 8th chapter 1 verse in that it prepares for the next set of judgment. It prepares the stage for the resumption of the chronological progress of events on earth that had ended temporarily in 11th chapter of 19th verse. So 11th chapter 19th verse లో చదివినట్లయితే మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగలను పుట్టెను.
సో ఇదే టైం ఈ చాప్టర్ 15లో మనము దాని సీక్వెన్సెస్ ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్లో మనం గమనిస్తున్నాం. అక్కడ టెంపరరీ స్టాప్ అయినది ఏదైతే కొత్తగా ఇంట్రడక్షన్ ఇవ్వబడ్డదో ఈ 15th చాప్టర్ 16th చాప్టర్కి మనం చూస్తున్నాం. సో 16th చాప్టర్ టైం తీసుకొని చదివినట్లయితే బ్రదర్. ఫస్ట్ చదవాలి సార్. చదవండి. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయముల నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరమృగం యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రం పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారలోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధ రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితిరి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామము దూషించిరి గాని ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూరముగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుకలు కరచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ఆరో దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచున్నట్లు దాని నీళ్లు ఎండిపోయేను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూరముఖం నోట నుండి, అపప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచన చేయుచున్నట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవాలని వారి యుద్ధకు బయలు వెళ్లి హెబ్రీ భాషలో హర్మగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను సూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. ఏడవ దూత తన పాత్రను వాయుమండలము చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. అన్ని జనుల పట్టణములు కూలిపోయేను. తన తీక్షమైన ఉగ్రతయను మధ్యమ గల పాత్రను మహాబబులోనుకు ఇవ్వాలని దానిని దేవుని సముఖమునందు జ్ఞాపకం చేసుకుంది. ప్రతి ద్వీపము పారిపోయేను, పర్వతములు కనబడకపోయేను, మూల భాషలో అదృశ్యమైన 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి. అయితే ఈ 16th చాప్టర్ ద 7 బోల్ జడ్జిమెంట్ ఏదైతే మనము చదివామో ఇక్కడ బబులోన్ గురించి చెప్పబడింది. ఒకసారి 1 పీటర్ 5th చాప్టర్ 13 మనం చదివినట్లయితే 1 పీటర్ 5th చాప్టర్ 13 1 పీటర్ 5th చాప్టర్ 13th వర్స్. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. అయితే ఈ బబులోన్ బైబిల్లో మనం గమనించినట్లయితే ఇది దేవుని ఉగ్రతకి అదేంటి మనము చూస్తాం. 2 Chronicles అదేంటి ఎండింగ్ లో గమనించిన, లేకపోతే 2 Kings లో మనం గమనించినప్పుడు ఎప్పుడైతే ఈ అసిరియులు వచ్చి అదేంటి వీరిని క్యాప్టివిటీ తీసుకుంటారో జెరూసలేంని, వారు తర్వాత అది బబులోన్ దేశానికి వారిని తీసుకుపోవడం మనం చూస్తాం. తర్వాత ఎజ్రా చాప్టర్ 1 లో 1st వర్స్ లో మనం గమనించినట్లయితే ఆ రాజు
అతని గురించి రాయబడి ఉంది అని చదివి సైరస్ అతను కోరెషు ఆ, కోరెషు కోరేష్ అవును సార్, రాజైన కోరెషు. Thus said Cyrus, king of Persia, the Lord God of heaven hath given me all the kingdoms of the earth, and he hath charged me to build him a house of Jerusalem, which is in Judah. So, ఈ జూస్ అందరినీ క్యాప్టివిటీ నుంచి తిరిగి వారిని జెరూసలేంకి పంపించడం జరుగుతుంది. ఎందుకు పంపిస్తాడంటే ఐజియా అతని గురించి ప్రాఫెసీ చేసినప్పుడు ఈ రాజు అతని గురించి ఆ ప్రాఫెసీని అతను తెలుసుకొని అదేంటి దాని మళ్ళా వారిని పంపించడం జరుగుతుంది. అయితే ఈ బబులోను ఎలాగైతే దానియేలు గ్రంథంలో గమనించిన బబులోను ఎలాగైతే జడ్జిమెంట్ జెరూసలేం మీదకి లేకపోతే అదేంటి తీసుకొని వస్తుందో, ఈ ట్రిబులేషన్ టైంలో యెహోవా ఈ బబులోను మీద జడ్జిమెంట్ తీసుకొని రావడం మనము గమనిస్తాం అన్నమాట. సో ఇక్కడ likewise Babylon has throughout history represented a particular commercial economic system that originated in the geographical city of Babylon, as well as a particular religious system. So ఈ సెకండ్ క్రానికల్స్ లో సెకండ్ కింగ్స్ లో గమనించినట్లయితే యెహోవా బబులోన్ని జెరూసలేము ఇజ్రాయెలైట్స్ డిసోబీడియన్స్ ని దేంటి యెహోవా డిసోబీడియన్స్ చూపించినారు కాబట్టి యెహోవా బబులోన్ని వాడుకొని వారిని ఆ దేశాన్ని నుంచి క్యాప్టివిటీగా బయటకి తీసుకోపోవడం మనం చూస్తాం. ఈ రెవల్యూషన్ టైంలో ట్రిబులేషన్ పీరియడ్ లో యెహోవా ఈ బబులోన్ని జడ్జిమెంట్ తీసుకురావడం ఇజ్రాయెలైట్స్ కోసము రివర్స్ గా మనము చూస్తున్నాం అన్నమాట. బ్రదర్, ఆ స్టేట్మెంట్ అర్థమైందా? బానిసలుగా తీసుకొని వెళ్తారు బబులోనికి ఇజ్రాయెల్. అయితే యెహోవా వారిని బబులోన్ దేశస్తులని వాడుకుంటాడు ఈ ఇజ్రాయెలైట్స్ ని కరెక్షన్ చేయడానికి వారి డిసోబీడియన్స్ బట్టి. అయితే ఈ ట్రిబులేషన్ టైంలో ఈ ఇజ్రాయెలైట్స్ కోసము బబులోనియన్ మీద ఈ జడ్జిమెంట్ తీసుకొని రావడం మనం చూస్తాం. మన టైం అయిపోయింది. ఫైన్, 8:28 అయింది. సో మనము ఈ 16th చాప్టర్ కి మనము ఆపేద్దాము. సో నెక్స్ట్ క్లాస్ లో మనము దీని గురించి చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ 16th చాప్టర్ దగ్గర నేను ఆపేస్తున్నాను. నేను ఈ బబులోన్ గురించి నెక్స్ట్ క్లాస్ లో స్టార్టింగ్ నుంచి తీసుకొని వస్తాను. దాన్ని కొంచెం డీటెయిల్ గా చదువుతాం బబులోన్ గురించి. సో లవింగ్ అండ్ లివింగ్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు read your word, and I believe you have spoken to us through the Spirit. Lord, you have used my voice, my tone, my modulation for your glory. Lord, thank you, Lord, for this electronic devices, the technology, and as your word has been spoken, Lord, it will not go in vain, but you would grow it and edify it and reveal it to your people in your time for your kingdom. In Jesus' name I pray. Amen. Amen. Amen.